ఒక పాయింట్ అనుకున్నప్పుడు, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనుకున్నప్పుడు చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు, లైక్ సత్యరాజ్ గారు, రోహిణి గారు. సో ఇలా వీళ్ళందరితో చేస్తున్నప్పుడు మీకు ఆ షూటింగ్ టైంలో మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్స్, ఫీల్ అయిన ఫీలింగ్స్? అది మనం క్యారెక్టర్స్ ఎంత రాసుకున్నా కూడా దాన్ని అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేకపోతే మనం రాసుకున్నది 100%. సో నాకు మనకి ఈ సినిమాలో సెట్ అయిన యాక్టర్స్ అందరూ కూడా సూపర్ అనమాట. సత్యరాజ్ గారికి నేను కథ చెప్పాను 20 minutes, ఆయన బాహుబలి షూట్లో ఉన్నప్పుడు 20 minutes చెప్పాను. అసలు లాస్ట్ పార్ట్ పడిపోయాను సార్ నేను అసలు ఆ బిట్కి. నేను మళ్ళీ చాలాసార్లు ఫోన్ చేసి కూడా నాకు అది భలే. సో అందరూ కూడా క్యారెక్టర్ రోహిణి గారికి చెప్పాను. మ్యాక్సిమం రియల్ లైఫ్లో కొంతమంది ఉంటారు వైఫ్, వాళ్ళు నిజం చూస్తున్నప్పుడు ఇది నేనే, మా ఆయనతో నేను ఇలా నేనే ఇది అని అనేలాగా ఉండాలండి. సో ఆవిడ ఈజ్ బ్రిలియంట్ అసలు. చాలా 2-3 సీన్లు అయితే చాలా అంత కనెక్టింగ్గా ఉంటుంది. ఉమెన్ ఎస్పెషలీ వైఫ్స్ అందరూ చూసేటప్పుడు నేనే కదా ఇది అంత. తర్వాత ప్రగతి గారు, నరేష్ గారు, హీరో ఫాదర్ అండ్ మదర్, అదే హెల్ప్ ఏ లాట్. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. ప్రిన్స్ది చాలా మంచి క్యారెక్టర్. ప్రిన్స్ అంటే ఒక పెద్ద ఆల్రెడీ తను చాలా హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాడు. తను ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. తను కూడా చెప్పంగానే వెరీ ఎక్సైటెడ్, ఫ్రెండ్లీగా అన్న అలా ఇలా సరదాగా చేసింది. ఆల్మోస్ట్ ఒక సర్ప్రైజ్ ప్యాక్, ఒక ఫ్యామిలీ ప్యాక్తో పాటు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో. అంటే ఇది ఎలా ఉంటుందంటే సినిమాలో మెయిన్ ఫ్రెష్నెస్ ఏంటంటే, ఇప్పుడు కామెడీ కోసం ఒక ఎపిసోడ్ కానీ లేకపోతే ఒక సంథింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అలా ఏముండదు. ఒక ఎపిసోడ్ పెట్టాలి లేకపోతే ఒక ఏదో సంథింగ్ ఏమి ఉండదు అనమాట. చిన్న స్మైల్ ఉంటూనే ఉంటుంది మీ ఫేస్లో, లౌడర్గా అలా కాకుండా చిన్న నవ్వు ఉంటూనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా, తొలి ప్రేమ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ఫేస్లో తెలియని నవ్వు ఉంటూనే ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ చిన్న నవ్వుతూనే వెళ్తుంది. డ్రామటైజ్డ్గా ఉండి అలా ఏ ఉండదు. నిజంగా మన ఇంట్లో జరుగుతుంది అన్న ఫీల్ ఉంటుంది. ఎమోషన్ కూడా ఇట్ విల్ బి లైక్ పాజిటివ్ హ్యాపీనెస్. అంతేగాని ఏదో జరిగిపోయింది బాధ కాదు, కానీ ఇట్స్ పాజిటివ్ హ్యాపీనెస్. సో మీరు ఫస్ట్ టైం రామ్తో వర్క్ చేస్తున్నారు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్. స్క్రిప్ట్ చెప్పిన రోజు నుంచి ఆయన ఈ క్యారెక్టర్ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. సో వెరీ ఫ్రెండ్లీ. ఎలా మనం రాసుకుంది అసలు 100% ఈరోజు స్క్రీన్ మీద వచ్చింది అంటే ఆయన వల్లే. సో టీజర్, ట్రైలర్ అందరూ కూడా ఇంత మంచి రెస్పాన్స్ ఉంది. ఇట్స్ బికాస్ హీ గెట్ దట్. ఆయన తీసుకెళ్ళి కదా అంత ఎక్కువ సినిమాలు చూసే అవకాశం కూడా ఉండదు. 10th అయిన తర్వాత ఇంటర్ తిరుపతి అనమాట. ఇంటర్మీడియట్ హాస్టల్, కాలేజీకి జస్ట్ కొంచెం ముందే ఉంటుంది థియేటర్. నా కాలేజ్ కంటే థియేటర్ అందంగా కనపడేది, పుస్తకాల కంటే పాటలు ఎక్కువే అనిపించేది.